బైబిల్ స్టడీ కొరకు ఏర్పాటు చేసుకున్న లేఖన భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం నుంచి 22 వరకు చదువుతున్నాను. ఈ మాటలు మీరు గమనించండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 15 నుంచి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యము. ఆ శాసనమును రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లును. అది రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రత్నవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయో మేకల యొక్కయో రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెప్పుచు గ్రంథము మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించను. అదేవిధంగా గుడారము మీదను సేవాపాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించను. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చును. బైబిల్ స్టడీలో హెబ్రీయులకు రాసిన పత్రిక నుండి మనం ధ్యానాలు కొనసాగిస్తున్నాం. 9వ అధ్యాయంలో ఈరోజు 15 నుంచి 22 వరకు మనం నేర్చుకుంటున్నాం. చాలామంది బాగా ఎక్సైట్ అవుతున్నారు బైబిల్ స్టడీలో పాలు పంచుకుంటూ నేర్చుకుంటున్న విషయాలను బట్టి. ఇప్పటివరకు నేర్చుకున్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఒకసారి తలపోసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కొంతమంది ఆ విషయాన్ని షేర్ చేస్తున్నప్పుడు. వీళ్ళారా, ఒక మతంలో నుండి క్రైస్తవులైన ఈ హెబ్రీయులకు యేసుక్రీస్తు యొక్క ఆ ఔన్నత్యము, యేసుక్రీస్తు ద్వారా మానవాళికి దేవుడు తయారు చేసినటువంటి తన సంకల్పము, తన చిత్తము, ఉద్దేశము, మానవుల యొక్క రక్షణ విమోచన కొరకైనటువంటి క్రీస్తు యొక్క ఆ బలియాగము, ఇవన్నీ ఎంత అద్భుతంగా వివరిస్తున్నాడు గ్రంథకర్త. హెబ్రీయులకు రాసిన పత్రిక యేసుక్రీస్తు బలియాగాన్ని మనకి అద్భుతంగా వివరిస్తూ ఉంది. ఆయన ప్రధాన యాజకత్వం ఏంటంటే అసలు మనుషులందరి యొక్క పాపాలన్నీ ఆయన మోయడం ఏంటి? ఆ పాప పరిహారానికి సంబంధించినటువంటి ఆ అర్పణను తండ్రి దగ్గర తీసుకెళ్ళడం ఏంటి? అక్కడ కుడిపార్శ్వాన కూర్చోవటం ఏంటి? అద్భుతమైన విషయాలు. మానవులకు విమోచన రావడానికి, అసలు మానవులు సరైనటువంటి భక్తి చేయడానికి మనస్సాక్షి శుద్ధి చేయబట్టం ఏంటి? గతంలో ఉన్నటువంటి మీ మతంలో మీరు చేస్తున్నారు కానీ మీ మనస్సాక్షి సంపూర్ణ సిద్ధి కలగలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఆ రక్తము నిన్ను ఎంత శుద్ధి చేస్తుంది. సో అద్భుతమైన విషయాలు నేర్చుకుంటున్నాం. ఆ రక్తం ద్వారా నీకు దేవుడు ఏమి సిద్ధపరిచాడు? ఆ రక్తము నిన్ను ఏ స్థాయిలోకి తీసుకెళ్తుంది? ఆ రక్తం నిన్ను ఎక్కడి నుంచి విడిపించింది? ఆ రక్తం ద్వారా నీకు ఇచ్చినటువంటి ఆ
ఆధిక్యత ఏంటి, ఈ విషయాలన్నీ తలుచుకుంటుంటే అద్భుతంగా ఉంది కదా. సువార్త యేసుక్రీస్తు వారు మానవుల కొరకు ఏం చేశారు, లేఖనాల ప్రకారమే ఆయన వచ్చి చనిపోయిన సంగతి, ఆయన సమాధి చేయబడ్డాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేపబడ్డాడు. సో ఇవన్నీ లేఖనానుసారంగా జరిగాయి. ఆ విషయాన్ని చెప్పండి, అదే సువార్త. ఈనాడు సువార్తకి అర్థం మార్చేసి సేవకులు మేము కూడా సేవలోకి వచ్చాము, దేవుడు మమ్మల్ని పిలిచాడు అని వచ్చి చెప్తున్నారు. ఏమని అంటే, ఇప్పుడు కష్టాలలో ఉన్నారా, అయితే యేసు ప్రభు దగ్గరికి రండి. బాధలలో ఉన్నారా, దిగుల్లో ఉన్నారా, దయ్యాల చేత బాధింపబడుతున్నారా, అనారోగ్య సమస్యల, ఆర్థిక సమస్యల, కోర్టు సమస్యల, రండి యేసు ప్రభు దగ్గరికి. యేసు మీకు సమస్తాన్ని మార్చేస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడని ఈ సువార్త చెప్తా ఉన్నారు. చాలా విచారకరం అండి. అసలైనటువంటి సువార్త మనుషులు వింటుంటే ఒళ్ళు పులకరించి రోమాలు నెక్కబడుచుకునే విధంగా గ్రంథం తెలియజేస్తుంటే, ఆ సువార్త పక్కన పెట్టి ఆయన అప్పులు తీరుస్తాడు, నొప్పులు తీరుస్తున్నాడని సువార్త చెప్తూ యేసుక్రీస్తు యొక్క ఆ ఔన్నత్యాన్ని, ఆయన చేసిన ఆ బలియాగములో ఉన్నటువంటి ఆ మహాత్యాన్ని తెలుసుకోక, అది చెప్పలేక మిగతా ఛానల్ అందుకొని ఇలా సువార్త చెప్తున్నారు అనిపిస్తుంది. బైబిల్లో ఇంత వివరంగా యేసుక్రీస్తు ఇంత చేశాడంటే అది నీకు సువార్త కదా. మానవుల కొరకు ఇంత చేశాడు, సువార్త కదా. ఒక మనిషిని అంతరంగము నుండి ఎలా శుద్ధి చేస్తున్నాడో సువార్త కాదా. అది వింటుంటే నీ ఒళ్ళు పులకరించదా. అందుకోసం దేవుడు మనకిచ్చిన ఈ మంచి బైబిల్ స్టడీ అనుకుంటున్నా. మనతో పాటు కొంతమంది సహోదరులు కూడా బైబిల్ స్టడీలో విని ఆ విషయాలు మనతో షేర్ చేసుకుంటున్నారు. మేము కూడా సంతోషంగా ఉన్నాం బ్రదర్, చాలా విషయాలు నేర్చుకుంటున్నాం అంటున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ. ఈరోజు 9వ అధ్యాయంలో 15 వచనము నుండి మనము కొంత ధ్యానం చేద్దాం. ఈ హేతువు చేత అన్నాడు. ఏ హేతువు చేత మీరు చెప్పాలి ఇప్పుడు. ఏ హేతువు చేత? పైన వచనం రైట్. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేస్తుంది ఈ హేతువు చేత. సో యేసుక్రీస్తు యొక్క రక్తం మనుషుల్ని శుద్ధి చేస్తుంది, మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుంది. ఎలా శుద్ధి చేస్తుంది? పైన వారం నేర్చుకున్నాం. మన మనస్సాక్షిని కూడా శుద్ధి చేసే ఈ కారణము చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణం పొందినందున. వాక్య ధ్యానంలో ఉన్నావు కదా, ఇక ధ్యానించి ఈ వచనాన్ని, ఈ మాటని అర్థం చేసుకో. ఇక ఈ హేతువు చేత, ఏ హేతువు చేత? యేసుక్రీస్తు రక్తము శుద్ధి చేస్తుంది మనుషుల్ని, మనస్సాక్షిని, మనుషుల్ని సంపూర్ణ శుద్ధిగా నిలవబెట్టి దేవుని సన్నిధిలో రియల్ వర్షిప్ చేయగలగటానికి మనుషుల్ని శుద్ధి చేస్తుంది. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున. ఆయన మరణము మొదటి నిబంధన కాలములో జరిగినటువంటి అపరాధాలకు కూడా విమోచనం. యేసుక్రీస్తు చనిపోయాడు అని అంటే, సిలువలో మరణించాడు అని అంటే, దేవుడు ఆ బలియాగాన్ని ఎంత పక్కాగా ప్లాన్డ్గా ఏర్పాటు చేశాడు అంటే,
ఆ బలియాగం ద్వారా మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధాలకు కూడా విమోచనం. మీరు జ్ఞాపకం చేసుకుంటే పోయిన వారంలో మనం నేర్చుకున్నటువంటి మనం చదివిన ధ్యానంలో, అంతకుముందు ధ్యానం 9వ వచనం, ఈ గుడారం 11వ వచనంలో అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి, యేసుక్రీస్తు రాబో కాలంలో వచ్చే మేలుల విషయంలో ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి అని అన్నాడు. అక్కడ నిత్యమైన విమోచన అనే పదం దగ్గర మనం కొంతసేపు ఆగి చాలా విషయాలు నేర్చుకున్నాం కదా. నిత్యమైన విమోచనం అంటే విమోచనం అన్ని కాలాలకు అన్ని సమయాలకు సరిపోయేటువంటి విమోచన, నిత్య విమోచన, ఇటర్నల్ రిడెంప్షన్. ఆ రక్తము ఇప్పుడుకి పనిచేస్తుంది, అప్పుడు పనిచేసింది, అంతకు ముందు కాలానికి పనిచేస్తుంది. ఎంత అద్భుతమైన వ్యవహారం అండి ఈ విషయం అండి. అసలు మనం అర్థం చేసుకోవడానికి మన మైండ్ సరిపోద్దా? నాకైతే అంత చిక్కట్లా. పరిశుద్ధాత్మ సహాయం కావాలి మనకు. ఆ మొదటి నిబంధన కాలంలో జరిగినటువంటి అపరాధముల నుండి విమోచనము కలుగుటకై క్రీస్తు మరణించాడు, మృతి పొందాడు అనే మాట ఇంకా చాలా విషయాలు నేర్చుకునేవి ఉన్నాయి అనిపిస్తుంది. సో ఆయన ఈ మాటను బట్టి అర్థం చేసుకునేటువంటి సమాచారం ఏంటంటే, ఆయన మరణము అప్పటి కాలంలో బ్రతికిన మనుషులకే కాకుండా సదాకాలము నిలిచే అని అన్నాడు. కాబట్టి రాబో కాలంలో వచ్చే మేలుల విషయమై అని అన్నాడు. కాబట్టి ఆయన మరణము అప్పటి కాలం వరకే కాకుండా రాబోయే కాలం వారికి మరియు అంతకు ముందు కాలం వారికి కూడా విమోచనం కలుగుటకై దేవుడు సిద్ధపరచిన రక్తం అది. యేసుక్రీస్తు యొక్క మరణం దేవుని చిత్తాన్ని బట్టి జరిగినటువంటి మరణం. మానవుల విమోచనం కొరకై ఏ మానవుడన్నా కానీ, ఏ యుగంలో ఉన్నా ఉండని, ఏ కాలంలో ఉన్నా ఉండని. రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవచ్చు మనము. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలనని క్రీస్తు యొక్క రక్తము నందలి విశ్వాసము ద్వారా, ఈ 25వ వచనంలో పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున అని అన్నాడు. అంటే పూర్వం జరిగినటువంటి పాపాలని దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించాడు. అంటే తప్పు చేశారు, పోతే పోయినలేరా, పోనీ చిన్నపిల్లలు వాళ్ళకేదో తెలిసి తెలియక చేశాడు అని అట్లా వదిలిపెట్టాడనా? కాదు కాదు కాదు. ఈ విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. దేవుడు ఆయన మంచివాడు, ప్రేమ కలిగిన వాడే. దానికంటే ముఖ్యంగా ఆయన నీతిమంతుడు. హీ ఈజ్ ద రైచియస్ గాడ్. ఆయన ఏం చేసినా రైట్ అయి ఉంటుంది. మరి తప్పు చేసిన వాడిని తన ఓరి వలన ఉపేక్షించాడు అన్నట్టు తప్పు చేసిన వాడిని వదిలిపెట్టాడనే కదా అర్థం. వదిలిపెట్టలేదండి. వాని శిక్షను యేసు ప్రభు మీద భరింపజేశాడు. ఇప్పుడు అర్థం చేసుకోవాలండి దేవుని ప్రేమను మనం. మానవుల ఎడల ఆయన జరిగించినటువంటి ఆయన కార్యాన్ని అర్థం చేసుకోవడానికి నీ జీవితం సరిపోదేమో. పూర్వముందు చేయబడినటువంటి పాపాలని తన ఊరి వలన ఉపేక్షించాడు అన్నట్టు వదిలిపెట్టాడు కాదు. దాని లెక్క తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు మీద ధరింపజేసి ఆ పాపపు లెక్కంతా ఈయన మీద ధరింపజేశాడు అని మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు.
ఎందుకు అని అంటే, తప్పును శిక్షించకుండా వదిలిపెడితే అన్యాయస్తుడైన దేవుడు అవుతాడు. దేవుడు అలాంటి అన్యాయస్తుడు కానే కాదు. శిక్ష శిక్షే, మంచికి మంచి చెడుకు చెడు. దేవుడు అంతే. ఇప్పుడు మనుషులను విమోచిస్తున్నాడు కదా. ఎలాంటి పాపమైనా కానీ మీకు విమోచనం దొరుకుతుంది కదా, విమోచనం దొరుకుతుంది కదా అని అంటే, మరి నువ్వేదో మంచివాడు అనో, లేదా నువ్వేదో గిఫ్ట్ ఇచ్చావనో, కానుక ఇచ్చావనో, లేకపోతే సందాలు వేసావనో, లేకపోతే ఏదో, ఇవన్నీ కాదు కదా. నీకు వచ్చినటువంటి ఆ విమోచనము యేసుక్రీస్తు నీ కొరకు అర్పించినటువంటి ఆ బలిని బట్టి వచ్చింది. ఎందుకనంటే ఆయన పాపములకి రావలసినటువంటి శిక్ష అంతా తన శరీరం అందు తానే భరించాడు అనే విషయాన్ని రోమాపత్రికలో చెప్తున్నాడు. హెబ్రీ పత్రికలో ఆ విషయాన్ని అంతా వివరంగా తెలియజేస్తున్నాడు. సో విమోచన కార్యక్రమం ఎలా జరిగింది హెబ్రీలకి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి, యాజకుడు, ప్రధాన యాజకుడు, అర్పణలుడు, పరిశుద్ధ స్థలం, ఈ ప్రవేశం, ఇవన్నీ వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఎంత తేటగా వాళ్ళకి అర్థమైపోతూ ఉందో. కాబట్టి ఈయన బలియాగం అయితే ఇలాంటిది అని చెప్తూ హెబ్రీ పత్రికలో ఆయన చెప్తున్నాడు కదా. ఇంకా మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నిమిత్తం కూడా ఆయన మరణం పొందాడు అనే ఒక అద్భుతమైన సత్యం. యేసు ప్రభు వారు సో దేవుడు ఎలా వాటిని డీల్ చేస్తాడు అని అంత బుర్ర మనకు ఉండకపోవచ్చు. సో కొన్ని తెలియచ్చు, కొన్ని దేవుని సంగతులు, కొన్ని అన్నీ మనకు ఎక్కడ తెలుస్తాయి. తర్వాత ఇక్కడ ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానం పొందు నిమిత్తం ఇప్పుడు కొత్త నిబంధన దగ్గరికి వస్తున్నాం. సరే, వాళ్ళ అపరాధముల కొరకైనటువంటి ఆ మరణం ఆయన పొందాడు, దట్స్ ఓకే. అయితే పిలువబడిన వారు ఇప్పుడు క్రైస్తవులు, స్థానిక సంఘం, ఎక్లేషియా, పిలువబడిన వారు వీరికి నిత్యమైన స్వాస్థ్యం గురించిన వాగ్దానం పొందు నిమిత్తం. సో ఇప్పుడు రండి, యేసుక్రీస్తు మరణం తర్వాత పిలువబడిన వారు క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడేటువంటి వారు సంఘం. ఈ సంఘం కొరకైన నిత్య స్వాస్థ్యం, నిత్యమైన స్వాస్థ్యమును, ఓకే, ఇలా రండి, మీకు ఈ నిత్యమైన స్వాస్థ్యం ఉంది అనే ప్రామిస్, అనే వాగ్దానము చేయడానికి వచ్చిన మధ్యవర్తిగా యేసు ప్రభు ఉన్నాడు. యేసుక్రీస్తునందు నిత్యమైన స్వాస్థ్యమును అనుభవించబోతున్నారు పిలువబడిన వారు, విశ్వాసులు, క్రైస్తవులు. ఓకే, ఈ విషయాన్ని ఆయన మధ్యవర్తిగా ఉంది. అనగా దేవుడు ఏదైతే నిత్యమైన స్వాస్థ్యము అంటే స్వాస్థ్యం, మనకి ఈ పదం అర్థం కావడానికి మన పితరుల ఆస్తి ఉంది. మన పితరుల ఆస్తి అది మన స్వాస్థ్యం, మన హక్కు. అది మనకి ఇచ్చేస్తారు మన పితరులు. అది మనం సొంతం చేసుకోవచ్చు, అది మనం సొంతం చేసుకుంటాం. స్వాస్థ్యం, మన స్వాస్థ్యం, అది మన స్వాస్థ్యం. సో ఇలాగ స్వాస్థ్యం అనే పదం మీకు అర్థం కావడానికి ఆ విషయాలు చెప్తా ఉన్నాను. ఇది మా తాతగారి ఆస్తి, మా జేజునాన్న ఆస్తి, ఇట్లా మాట్లాడతాం కదా. ఓకే, ఇది నా పిత్రార్జితం. సో ఇలాంటి పదాలు, ఎందుకంటే దాని మీద మనకు హక్కు ఉంటుంది. ఇలాగ స్వాస్థ్యం వస్తుంది. ఇప్పుడు దేవుడు నిత్యమైన స్వాస్థ్యాన్ని పిలువబడిన వారికి, సంఘానికి ఇస్తున్నాడు. అలాగన సంఘాన్ని ఇవ్వడానికి, సంఘానికి ఆ నిత్యమైన స్వాస్థ్యం అనుగ్రహించడానికి యేసుక్రీస్తును మధ్యవర్తిగా పెట్టాడు. ఈయనే ఎందుకు పెట్టాలి అని అంటే, మొదట్లో చదివాం, మొదటి అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి, యేసుక్రీస్తు గురించి స్టార్టింగ్లోనే చెప్పాడు. పూర్వకాలమందు నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తలతో మన పితరులతో మాట్లాడిన దేవుడు. 2వ వచనం, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడెను.
ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకి వారసుడిగా నియమించను. సమస్తానికి వారసుడిగా నియమించను. స్వాస్థ్యము. ఇప్పుడు చూడండి, ఒక తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు, ఈ యేసుక్రీస్తు ఆ తండ్రికి వారసుడు. వారసుడు వారసుడు వినండి. ఇప్పటిదాకా మనం మాట్లాడుతున్నాం పితరులు, వారసులు, ఆస్తులు. ఇప్పుడు దేవుని విషయాలు అర్థం చేసుకోవడానికి ఇక్కడ హెబ్రీయులకు గ్రంథకర్త మనకు తెలియజేసినటువంటి ఈ విషయాన్ని బట్టి దేవుడు మనకి ప్రామిస్ చేశాడు, మీరు నా పిల్లలు, మీకు నిత్యమైన స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేస్తా. దానికి మొత్తానికి వారసుడు యేసుక్రీస్తు. తండ్రి మనకిచ్చేటువంటి నిత్యమైనటువంటి స్వాస్థ్యానికి వారసుడు యేసుప్రభు. ఆయనకుంది అసలైన స్వాస్థ్యం. దాన్ని నీకు నాకు షేర్ చేస్తున్నాడు. సో అందుకని ఈ క్రొత్త నిబంధనకి ఈయన మధ్యవర్తి అని అన్నాడు. ఇప్పుడు క్రైస్తవులైన వారిని దేవుడు ఎంతగా తన స్వాస్థ్యం అంటున్నాడు అని అంటే, ఇక దేవుడు ఏంటి, మనిషి ఏంటి, ఈ మనుషులను తీసుకొచ్చి తన స్వాస్థ్యాన్ని మనుషులకు ఇవ్వడం ఏంటండి? యేసుక్రీస్తుని సమస్తానికి వారసుడిగా నియమించి ఆ వారసుడు మనుషుల పాపములన్నింటి కొరకు మరణం పొంది మధ్యవర్తిగా ఉండి అనేకులను తీసుకెళ్ళి ఆ స్వాస్థ్యానికి హక్కుదారులుగా చేసేస్తా ఉంటే, 1 అధ్యాయం 14వ వచనం, వీరందరూ అంటే దూతల గురించి చెప్పాడు. రక్షణ అనే స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారకులు. ఎవరందరూ? దూతలు. రక్షణ అనే స్వాస్థ్యము పొందబోవు వారు ఎవరోళ్ళు? నీవు నేను పిలువబడిన వారు. యేసుక్రీస్తులోనికి వచ్చిన వారికి దేవుడు నిత్యమైన స్వాస్థ్యం. ఇక దేవుడు అన్నాడు, ఆకాశము నాదే, భూమి నాదే, సర్వభూమి నాదే. ఇట్లాగ నా లేఖనాల్లో చూస్తాం పిల్లరా. స్వాస్థ్యం నీకు ఇస్తాను అని అంటే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఈనాడు సువార్త దేవుని యొక్క ఈ అమూల్యమైనటువంటి ఈ సత్యాల మీద, లేఖనాలు చెప్పిన సత్యాలను వదిలిపెట్టి, నీకు జ్వరం పోయిందా, నీకు దగ్గు పోయిందా, నీకు జబ్బు పోయిందా, నీ నొప్పులు పోయినాయని సువార్త చెప్తున్నామండి. ఒక చీపురు పట్టుకొని గట్టిగా ఒడిచిందంట, చెయ్యి కమిలిపోయిందంట. అప్పుడు దేవుడు మాట్లాడంట. ఏంటండి ఆ సాక్ష్యాలు? గ్రంథంలో ఇంత అమూల్యమైన సమాచారం ఉంటే ఒకసారి బైబిల్ స్టడీకి రండి. అందుకే బైబిల్ స్టడీ పెట్టింది. బైబిల్ని ధ్యానిద్దాం రండి, పరిశోధనాత్మక వాక్య ధ్యానానికి రండి అని మిమ్మల్ని పిలిచేది. ఎందుకే వస్తున్న మీకు అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకై మనం ధ్యానిస్తూ ఉన్నాం, అర్థం చేసుకుంటున్నాం. లెట్ us discover. So this is the Discovery Bible Study in Sword method. Here we are learning what we learn about God, what we learn about man, what we learn about something example. Is there any example? We are discovering this, and we are discovering what are the commands God given to us. బైబిల్ గ్రంథం దగ్గరికి రండి. దేవుని అద్భుతమైన విషయాలు మీకు బయటకు వస్తాయి. సో ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. క్రొత్త నిబంధన ఎవరితో? పిలువబడిన వారితో, నీతో, నాతో, మనందరితో. ముందుకు సాగుదాం ప్రియులారా. తర్వాత వచనంలో మరి మధ్యవర్తి చేసేటువంటి పని ఎలాగొస్తుంది మనకు? ఆ స్వాస్థ్యం మనకు ఎలాగొస్తుంది?
సో దేవుని గురించి దేవుడు ఇక చాలా వచనాలు ఉన్నాయి కదా, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమైనవి, పరలోకపు ధననిధి. సో ఈ విషయాలన్నీ ఉన్నాయి. మరి దానికి మనకని స్వాస్థ్యం అన్నాడు. అది కూడా నిత్యమైన స్వాస్థ్యం, ఏదో ఇచ్చి వదిలిపెట్టేది కాదు, ఇచ్చి మళ్ళా తీసుకునేది కాదు, నిత్యమైన స్వాస్థ్యం అన్నాడు. ఈ నిత్యమైన స్వాస్థ్యాన్ని నీకు ఇవ్వడానికి హౌ ఇట్ పాసిబుల్ అనే దానికి మనము తర్వాత వచనం చదువుదాం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యం. ఆ శాసనమును రాసిన వాడు మరణం పొందితేనే కానీ అది చెల్లును. అది రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పటికైనా చెల్లునా? సో మొదటి నిబంధన కూడా అట్లాంటిదే అనే విషయాలు చెప్పాడు. ఇక్కడ మనం కొంచెం ఆలోచన చేయాలి, ఎలాగ ఇది సాధ్యమైంది? మరి ఆ స్వాస్థ్యం మనకు రావాలి, ఆయన ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యం మనకు రావాలి. ఎలాగవుతుంది? మనకు తెలుసు వీలునామాలు అని, వీలునామాలు ఉంటాయి. ఒకళ్ళ ఆస్తిని వేరే వాళ్ళకి వీలునామా రాసేస్తారు. ఆ వీలునామా ఈ మనిషి రాసిన తర్వాత ఆ వీలునామా ఎప్పుడు చెల్లుద్ది అని అంటే రాసిన మనిషి చనిపోయిన తర్వాత ఆ వీలునామా చెల్లుతుంది. ఒకవేళ బ్రతికే ఉన్నప్పుడు ఆ వీలునామా చెల్లదు. ఈ విషయాలు మనకు తెలిసినాయి. ఇంకోటి గమనించాల, ఆ వీలునామా రాసిన తర్వాత ఆ మనిషి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ వీలునామాని ఇంకా మరలా ఏదన్నా మార్చడం కానీ చేర్చడం వీలే లేదు. ఇదే విషయాన్ని గలతీ పత్రికలో కూడా ఒకసారి తెలుస్తుంది. చదువుదాము. 3వ అధ్యాయం 15వ వచనంలో, 3వ అధ్యాయం 15వ వచనం, సహోదరులారా మనుషుల రీతిగా మాట్లాడుతున్నాను, అంటే మనుషుల రీతిగా మాట్లాడుతున్నాను, మనుషులు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడు దాన్ని కొట్టివేయడు, దానితో మరి ఏమీ కలపడు. సో వీలునామా గురించి మనుష్య రీతిగా ఆలోచన చేసినా కూడా వీలునామా ఒకసారి రాసిన తర్వాత అది స్థిరపడిన తర్వాత, అంటే ఇందాక మాట్లాడుకున్నాం, రాసిన మనిషి చనిపోయాడు. ఇంకా చనిపోయిన తర్వాత ఇంకా వేరే వాళ్ళ పేరు ఎక్కించుకుంటాను ఇట్లాంటివి చల్లవిక, లేకపోతే వాళ్ళ పేరు ఉండకూడదు దాన్ని తీసేయి చల్లవిక. వీలునామా గురించి ఆ విషయాలు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ వీలునామా మనకి సరిగ్గా అర్థమైతే ఇక దేవుడు మనకి ఎట్లా స్వాస్థ్యాన్ని పంచాడో ఆ విషయాన్ని మనకు అర్థమవుతాయి. ఈరోజు ధ్యానం చాలా లోతుగా వెళ్తూ ఉందేమో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో మరి? అల్పులైనటువంటి మనల్ని ప్రేమించి మనకి ఆ స్వాస్థ్యం ఏంటండి? దేవుని స్వాస్థ్యాన్ని మనకి ఇవ్వటం ఏంటండి? దాని కొరకైన నిబంధన ఏంటండి? దాని కొరకు మరణించడం ఏంటండి? దేవుడు మరణించడం. మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. అంటే నిత్యమైనటువంటి స్వాస్థ్యం మీకు ఇవ్వడానికి ఆ శాసనం రాసిన వాడు, ఆ వాగ్దానం చేసిన వాడు చనిపోవాలి. అందుకోసమే యేసు ప్రభు చనిపోయాడా? ఆ విషయాన్ని అర్థం కావడానికి గ్రంథకర్త ఈ మాటలు మనకు తెలియజేస్తున్నాడు. 18వ వచనం నుండి చదువుదాము. ఇక ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 18 నుండి, ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణముగా గొర్రెబొచ్చుతోనూ హిస్సోపుతోనూ కోడల యొక్కయు మేకల యొక్కయు రక్తమును ప్రోక్షించి ప్రతి మాట చెప్పిన తర్వాత ఆ రక్తముతోని దాన్ని ధృవీకరిస్తున్నాడు. పాత నిబంధనలో జరిగింది అది. అది ఎబ్రీయులకు తెలుసు, అది యూదులకు తెలుసు. దేవుడు
ఆ పాత నిబంధనలు ఏమేం చేశాడనే విషయంలో వాళ్ళకి చక్కగా తెలుసు. కాబట్టి ఆ విషయాలన్నీ వారికి అర్థమవుతున్నాయి బాగా. మనకి అర్థం కావడానికి టైం పట్టుద్దేమో. పాత నిబంధన దగ్గరికి వెళ్ళి ధ్యానించుకుంటే కానీ ఆ విషయాలన్నీ నీకు ఎక్కవు. చదవండి, ఇక పాత నిబంధన చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? పాత నిబంధన కూడా ఒక వీలునామా లాంటిదే. మొదటి నిబంధన కూడా అట్లనే జరిగింది. ఆయన ఏదో ప్రామిస్ చేశాడు, మోషే ఏదో చెప్తున్నాడు, చెప్పిన తర్వాత రక్తం వేస్తున్నాడు. సో ఈ ప్రామిస్ మీకు దాని సెటిల్మెంట్ ఇది అని. పాత నిబంధనలో ఇశ్రాయేళ్ళు కూడా ఇప్పుడు దేవుడు వారిని నడిపించాడు. వీలునామా రాసి, ఇలాంటి వీలునామే, ఆ వీలునామాలో అది నెరవేరడానికి చదివిన మాటను బట్టి ఏమర్థమవుతుందంటే, ఆయన ఒక మాట ఇచ్చాడు, దేవుని ఆజ్ఞ ఇచ్చి ధర్మశాస్త్ర ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత, ఒక ప్రామిస్ చేసిన తర్వాత, ఆ ప్రామిస్ నెరవేరడానికి రక్తం చిందిస్తుంది, మరణం వస్తుంది. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఆయన వారసత్వాన్ని ఇస్తూ వచ్చాడు. మీకు స్వాస్థ్యముగా నేను పంచబోయేటువంటి దేశంలోనికి వెళ్ళండి. ద్వితీయోపదేశకాండం ఒకసారి వెనక్కి వెళ్ళి చదువుదాం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 8 నుంచి 10 వరకు చదువుతున్నాం, వినండి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్టు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న విశ్రాంతిని, స్వాస్థ్యమును మీరు ఇది వరకు పొందలేదు. మీరు యోర్దాను దాటి మీ దేవుడైన యెహోవా మీకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ నుండి శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలగజేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు మీకేమర్థమవుతుంది? ఒక ప్రామిస్ ఉంది, మీరు కానాన్లోకి వెళ్తారు, దాన్ని మీరు స్వాస్థ్యంగా తీసుకుంటారు, అది నాది, నేను ఇస్తున్నా మీకు. మీరు ఇప్పుడు చేసినట్టు కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగ చేయాలి అనగా పొందబోయేటువంటి స్వాస్థ్యం గురించి మాట్లాడుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో. అది మీకు నేను స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాను కదా. కొంచెం త్వరగా నేర్చుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనంలో ఏం చెప్పాడని అంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నీ నీవు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడయున్నట్టు నీకు కూడా తోడై ఉంటాను, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. యెహోషువతో చెప్తున్నాడు దేవుడు మోషే తర్వాత. ఓకే, ధైర్యంగా ఉండము, వారికి ఇచ్చేదను అని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలను స్వాధీనపరుస్తావు. సో స్వాస్థ్యముగా నేను ఇస్తానని చెప్పా. మోషేను అలాగే నడిపాం. సో మోషే టైం అయిపోయింది, ఆయన చనిపోయాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు. ఇప్పుడు నేను ఏదైతే ఇస్తానని, స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పానో దాన్ని నీవు వీళ్ళకి స్వాధీనం చేసేస్తావు. మాట ఇచ్చాడు, దాన్ని స్వాధీనపరుస్తున్నాడు. స్వాస్థ్యము మీకు ఇస్తాను అన్న దేవుడు ఇస్తానని చెప్పాడు, ఇచ్చే కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఎలా జరిగిస్తాడు ఆ విషయాలు చెప్తా ఉన్నాడు. ఇంకా అర్థం కావడానికి మనకి 23వ అధ్యాయం, ఇక్కడే యెహోషువ 23వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. 23వ అధ్యాయం 4వ వచనంలో, చూడుడి, యోర్దాను మొదలుకొని తూర్పు దిక్కున మహాసముద్రం వరకు నేను నిర్మూలం చేసిన సమస్త జనముల దేశమును మీ గోత్రముల స్వాస్థ్యము మధ్య మిగిలి ఉన్న ఈ జనముల దేశమును మీకు వంతు చీట్ల చొప్పున పంచిపెట్టి తిని. సో స్వాస్థ్యాన్ని ఎలాగైనా ఆక్యుపై చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు ఇశ్రాయేలీల స్టోరీ అంతా మనకి ఏం చెప్తుంది అని అంటే,
దేవుడు వారికి స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పాడు, దాన్ని చేశాడు. అయితే మధ్యలో ఏం జరిగింది? మరి ఆ చెప్పినటువంటి ఒక శాసనంలాగా చెప్పాడు కదా, ఒక వీలునామాలాగా చెప్పాడు కదా, మీకు స్వాస్థ్యాన్ని అందిస్తాను, నాది మీకు అందిస్తాను అన్నాడు కదా. మరి ఒక వీలునామా నెరవేరాలి అని అంటే ఆ స్వాస్థ్యము వీళ్ళకి చేరాలి. తనకున్న ప్రాపర్టీని వేరే వాళ్ళకి నువ్వు అలాట్ చేయాలి అన్నట్టు మరి నాడు చనిపోవాలి కదా. సో ఇవన్నీ ఇశ్రాయేలుకి ఎగ్జాంపుల్స్గా జరుగుతూ ఉన్నాయి. అందుకనే చెప్పాడు, మొదటి నిబంధన కాలంలో కూడా రక్తము లేకుండా లేదు. ఎందుకు లేదు? సో దేవుడు ఇలా స్వాస్థ్యం ఇస్తానన్నాడు, దాన్ని పంచి పెడతానన్నాడు. యెహోషువతో ఇలాగ నువ్వు పంచి పెడతావు, నీ టైంలో వాళ్ళందరూ తమ స్వాస్థ్యాన్ని షేర్ చేసుకుంటారని చెప్పాడు ఈ విషయాన్ని. సో ఓవరాల్గా పాత నిబంధన పిక్చర్ అంతా మనకు వస్తూ ఉంది. ఈ పిక్చర్లో మనకి ఏమర్థమవుతుంది అని అంటే, మరి దేవుడు ఇస్తానన్నటువంటి స్వాస్థ్యాన్ని వాళ్ళు స్వతంత్రం చేసుకోవాలంటే మరి దేవుడు చచ్చిపోవాలి కదా. సామాన్యంగా చెప్పవచ్చును, మరణ శాసనం రాసిన వాడు మరణము పొందితే అది చెల్లుతుంది. మరి వీళ్ళు దాన్ని స్వాధీనం చేసుకోవాలంటే దేవుడు చచ్చిపోవాలి. అందుకని దేవుడు ఎడ్లను మేకలను చంపేటట్టుగా నియమించాడు. ఎందుకంటే దేవుడు చనిపోడు కదా, దేవుడు చనిపోడు కదా. రక్తము పాత నిబంధన అంతా రక్తం. ప్రత్యక్ష గుడారంలోకి వెళ్తే ఇంకా ఎటు చూసినా రక్తమే. ఎందుకు అంత రక్తసిద్ధమైందని అంటే, దేవుని యొక్క స్వాస్థ్యాన్ని ప్రజలకు అందించడానికి ఆయన మరణ శాసనం అది. సో దేవుడు చనిపోలేడు కాబట్టి, దేవునికి చావు ఉండదు కాబట్టి పాత నిబంధన కాలంలో ఎడ్లు మేకలు అవి చనిపోవాలని నియమించాడు. జంతు మరణాలు దేవుని వీలునామాను అమలు చేయలేవు. మరి జంతువులు ఎడ్లు మేకలు అవి చచ్చిపోయినాయి కదా, మరి అవి నెరవేర్చలేవు. అదంతా మీకు అర్థమవుతుంది కదా. అదంతా ఒక దినాన యేసు ప్రభువు యొక్క మరణం ద్వారా మిగతా తన పిలువబడినటువంటి విశ్వాసులకి స్వాస్థ్యముగా ఏదైతే రియాలిటీ ఇవ్వబోతున్నాడో దానికి ఇది ఎగ్జాంపుల్, నీడ, ఛాయ, సాదృశ్యం. యేసు ప్రభువు ద్వారా దేవుడు జరిగించబోయేటువంటి రక్షణ కార్యానికి ఒక ఛాయగా పాత నిబంధన జరిగింది. పాత నిబంధన ఎందుకుందండి? మొత్తం మీకు తెలుసు. క్రీస్తు దగ్గరికి రావడానికి బాలశిక్ష, మనము నేర్చుకోవడానికి, మనకు బుద్ధి తెచ్చుకోవడానికి పాత నిబంధన ఉంది. అది ధర్మశాస్త్రం ఎందుకు ఉంది? క్రీస్తు దగ్గరికి నడిపించడానికి అది బాలశిక్షకుడు. కాబట్టి ధర్మశాస్త్రం అంతా ఏం చెబుతుంది? యేసు ప్రభు గురించినటువంటి విషయాలను చెబుతుంది. ఇప్పటిదాకా హెబ్రీ పత్రిక మనం అదే స్టడీ చేస్తూ వచ్చాము. సో ఇది రాబోయేటువంటి సంగతులకి మనం అదే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. 11వ వచనంలో ఏం చదివాము మనం? 9వ అధ్యాయం 11లో ఏం చదివాము? క్రీస్తు రాబోచున్న మేళ్ళ విషయములో ఒక సాదృశ్యంగా. కాబట్టి ఎడ్లు మేకలు ఇవన్నీ మరణించతే కానీ వాళ్ళకి ఆ స్వాస్థ్యం రాలేదు. ఆ విషయాన్ని, మరణాన్ని, రక్తాన్ని దేవుడు నియమించాడు. అది అంతా ఆ జంతువుల రక్తము వాళ్ళకి స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. కాకపోతే అది ఇలాగన ఉంటుంది ఒక దినాన అని యేసు ప్రభు బలియాగం గురించి చెప్పినటువంటి మాట గుర్తుంచుకోవాలి ప్రియులారా. 9వ అధ్యాయంలో చదువుతాం, 23, 24 చదువుతా, వినండి ఒకసారి. దాన్ని నెక్స్ట్ వీక్ మనం ధ్యానిస్తాం. అయినా సరే, పరలోకమందున్న వాటి పోలిన వస్తువులను బట్టి
బలుల వలన శుద్ధి చేయబడవలసినవి ఉండెను, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ దేవాలయంలో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమున కనపడుటకు పరలోకమందే ప్రవేశించాడు. అర్థమవుతుందా? యేసుక్రీస్తు బలియాగం ఎంత శ్రేష్టమైందో. 8వ అధ్యాయం 5వ వచనంలో ఒకసారి చదివితే, మోషే గుడారమును అమర్చబడబోయినప్పుడు కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పున సమస్తాన్ని చేయడానికి జాగ్రత్త పడు అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారం ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేశారు. అసలు రియల్ అనేది ఒకటి ఉంది. సో యాజకులు, గుడారము, బలి ఇవన్నీ ఛాయారూపకమైనవి. సో జంతు బలులు, ఆ జంతు బలులు అర్పించడం ద్వారా దేవుడు వారికి ఇస్తానన్నటువంటి స్వాస్థ్యం ఎలాగిస్తున్నాడు విషయాలన్నీ యేసుక్రీస్తు ద్వారా ఒక రోజున జరగబోయే విమోచనకరకైనటువంటి విషయాలు, అది ఆయన ఇచ్చే వారసత్వానికి సంబంధించిన ఒక ఛాయ లాంటివి. ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. జంతు బలులు క్రీస్తు బలి అర్పణ పూర్వకమైనటువంటి ఆ మరణాన్ని, బలి అర్పణ పూర్వకమైన మరణం, దాన్ని సూచిస్తుంది. అక్కడ ఎడ్లు మేకల యొక్క బలి అవి అక్కడ చేయలేదు. అందుకనే ఆ పాత నిబంధన అటువంటి బలులు సంపూర్ణ స్థితి కలుగజేయలేదని ప్రారంభంలో మనం నేర్చుకున్నాం. ఎందుకు కలిగితే చేయలేవు, అవి ఇక్కడ జరుగుతుంది. సో యేసుక్రీస్తు యొక్క ఈ బలిపూర్వకమైనటువంటి మరణం, శిలువ మరణాన్ని సూచనగా ఉండేటట్టుగా అవి చేశాడు. యేసుప్రభు వారు ఆయన మనిషిగా వచ్చి మానవుల కొరకు చనిపోతాననే సంగతి, ఇది అనాదిగా ఉన్నటువంటి దేవుని సంకల్పమే. సో ప్రభువారు మానవుడిగా లోకానికి వచ్చి ఆయన మనుష్యుడిగా మరణించాలి. ఇది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి దానికి ఎగ్జాంపుల్స్గా అనేకమైన ఆ బలులు, ఎడ్లు, మేకలు ఇవన్నీ జరిగినాయి, రక్తం చిందించబడింది. వాటి ద్వారా రక్షణ, విమోచన, స్వాస్థ్యం అది రాలేదు. కానీ యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. మనం ఎంతో ధన్యులం. సో ఆ మరణానికి సదృశ్యంగా ఉండడానికే జంతు బలులు అవన్నీ ఉన్నాయి అనేది గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తర్వాత ఆయన నీళ్లతోనూ ఆ రక్తముతోనూ సో వాళ్ళ మీద ప్రోక్షించాడు అని ఆ విషయాలు చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు కూడా రక్తాన్ని గార్చించాడు, మన మీద చల్లలేదు. కానీ ఆధ్యాత్మికంగా సాదృశ్యంగా ఆలోచన చేస్తే విశ్వాసుల యొక్క అంతరంగాల్లో, వారి హృదయాల్లో పైన వారు నేర్చుకున్న మనస్సాక్షి ఎలా క్లీన్ అవుతుంది, ఎలా శుద్ధి చేయబడుతుంది అని చూసాం. సో ఆ రక్తము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారి అంతరంగాల్లో ప్రోక్షించబడుతుంది. మోషే అయితే ఫిజికల్గా వాళ్ళ మీద చల్లాడు. యేసుక్రీస్తు రక్తము అది నమ్మిన వారి అంతరంగాల్లో కార్యం చేస్తుంది. సో ఆ రక్తం ఎందుకు, ఈ విషయాలన్నీ నమ్మడం, అవన్నీ నీ కన్వర్షన్ని సూచిస్తాయి, నీలో ఉన్నటువంటి ఫెయిత్ని చూపిస్తాయి, విశ్వాసం నిన్ను ఎలాగైనా మార్చేస్తుందో. సో అవన్నీ రక్షణ ప్రాసెస్లో నీ క్లీనప్ సెక్షన్ అంతా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇలాగిన ఆయన మన హృదయాల్లో, మన మనస్సాక్షుల్లో ఆ రక్తాన్ని క్లీనప్ చేస్తాడు. అందుకనే 14వ వచనం మరొకసారి చదువుతూ వినండి. ఎందుకంటే ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తను నిర్దోషిగా దేవునికి అప్పగించుకున్నటువంటి క్రీస్తు రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో శుద్ధి చేయను. సో ఇది
యేసుక్రీస్తు మన మీద పైన చల్లే బ్లడ్ కాదు, ఇది లోపల జరిగేటువంటి ఒక ప్రాసెస్ అనేది మనకి అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం చదవచ్చు, చాలా విషయాలు ఉన్నాయి. తర్వాత వచనంలోకి వద్దాం. 21వ వచనం చదువుదాం. 21. అదేవిధంగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించాడు. సో మోషే చేసిన పని, గుడారం మీద రక్తాన్ని చల్లాడంట, ఆ సేవా పాత్రలన్నిటి మీద రక్తాన్ని చల్లించాడు. సో ఇలాగన చల్లాడు. పాత నిబంధనలో మరి గుడారం మీద అంతా రక్తం చల్లే విషయం, మరి అవి ఎక్కడ సేకరించుకున్నారో తెలియదు, కానీ మొత్తం మీద మోషే అలా చేశాడని గ్రంథకర్త చెప్తున్నాడు. ఓకే. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును అనియో. సమస్త వస్తువులు క్లీన్ కావాలంటే రక్తం కావాలి. రక్తము చేత సమస్త వస్తువులు, ఇది ధర్మశాస్త్ర ప్రకారం రక్తం చేత క్లీన్ అవుతాయి. అందుకని ఆయన మనుషుల మీద చల్లాడనింది, గుడారం మీద, సేవా వస్తువుల మీద, సేవా పాత్రలు అన్నిటి మీద. సో ఏది క్లీన్ కావాలన్నా బ్లడ్ 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 అనే విషయాలు చెప్పాడు. పాత నిబంధనలో అన్నిటికీ రక్తమే అని కాదు, కానీ కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. ఎందుకంటే పాత నిబంధన చదివితే మనకు కొంత ప్రతి చోట రక్తమేనా అంటే కొన్ని మినహాయింపులు. ఈజీగా ఉండడానికి ఎగ్జాంపుల్గా 2 చదువుదాం. లేవికాండం 5వ అధ్యాయంలో, లేవికాండం 5వ అధ్యాయం 11 నుంచి నేను చదువుతానులే, ఆలకించండి. 2 తెల్ల గువ్వలైనను 2 పావురపు పిల్లలైనను తనకు దొరకని ఎడల అంటే ఈ పావురాలను కోస్తే రక్తం వస్తుంది కదా, అవి దొరకలేదు. సో దొరకని ఎడల పాపం చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలెను. రక్తం చెందించడానికి అలాంటి అంటే ఇవి చిన్న చిన్న ఇష్యూస్, మరి మేజర్ ఇష్యూస్ దగ్గర కాదు. అందుకే కొన్ని మినహాయింపులు అని, ఏదో చిన్న పాపం చేశాడు, ఏదో జరిగింది, ఇలాంటివి కొన్ని ఓవరాల్గా మ్యాక్సిమంగా మాత్రం బ్లడ్ అనేది ఉంటుంది. ఈ గోధుమ పిండి నైవేద్యాలు అనే అక్కడక్కడ మీకు కనపడతాయి, కన్ఫ్యూజ్ అవుతాయి. కాబట్టి ఆ విషయం కొరకు నేను మీతో చెప్తా ఉన్నా. ఇది అక్కడక్కడ కొన్ని మినహాయింపులు. యాక్చువల్గా అయితే అతనైతే ఆ తెల్ల గువ్వనో పావురాన్నో బ్లడ్ ఇవ్వాలి లెక్కకైతే. సో అది దొరకలేదు, మరి ఏంటి జరిగింది తప్పు పాపం. సో కొన్ని మినహాయింపులు అక్కడక్కడ ఇలాంటివి ఉంటాయి. ఓవరాల్గా పాత నిబంధన ఏం చెబుతుంది అని అంటే అదే విషయాన్ని గ్రంథకర్త వివరిస్తా ఉన్నాడు. ఏమని? 22వ అధ్యాయం, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు అని సామాన్యంగా చెప్పవచ్చు. రక్తం కలగకుండా పాప క్షమాపణ కలగదు సామాన్యంగా చెప్పవచ్చు. సో ఏదైనా విమోచించబడాలంటే పాత నిబంధనలో రక్తం ఉండాలి, రక్తం చిందించబడాలి. దాన్ని దేవుడు అలాగే నియమించాడు. ఆ రక్తానికి సాదృశ్యం యేసు రక్తం, ఆ బలికి సాదృశ్యం యేసు యొక్క బలి, ఆ యొక్క విడుదలకు యేసు యొక్క విమోచనం. ఇవన్నీ యేసుక్రీస్తుని సూచిస్తూ ఆ రోజు జరిగినటువంటి ఆ విషయాలు ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి మనం. కాబట్టి పాత నిబంధన అంతా రక్తంతో చిందించబడితే యేసు ప్రభు వారు అందుకొరకు సిలువలో రక్తం కార్చాడు. నడినెత్తి మొదలుకొని అరికాలు దాకా రక్తమయమైపోయి. కొంతమంది అంటారు 3 మేకులు పీక్కోలేని వాడు యేసు అని. నీకు అర్థమైందా ఎందుకు 3 మేకులు ఆయన పీక్కోలేదు? అమాయకత్వం అది, అలా మాట్లాడటం కాదు. గ్రంథాన్ని అర్థం చేసుకుంటే యేసు ప్రభు
సిలువలో ఏం చేశాడు, ఎందుకు చేశాడు అనే విషయాలు నీకు అర్థమవుతాయి. 17వ అధ్యాయంలో 11వ వచనం, రక్తము దేహమునకు ప్రాణము. లేవీకాండం 17వ అధ్యాయం 11వ వచనం. అందుకని రక్తము దేహమునకు ప్రాణమైతే యేసు యొక్క రక్తము అనగా ఆయన ప్రాణము మన కొరకు అర్పించాడు. క్రీస్తు కార్చినటువంటి రక్షణ ద్వారా మనకి క్షమాపణ. అందుకని రక్తము చిందించబడకపోతే క్షమాపణ లేదు. మనకు క్షమాపణ రావాలంటే యేసుక్రీస్తు రక్తమే మనకి ఆధారం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దీనికి యేసు ప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనంలో, ఇది నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన అని అన్నాడు. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుని కృపా మహదేశ్వరమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము కలుగుటకై, అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుచున్నది. సో క్షమాపణ, విమోచన, రక్షణ ఇవన్నీ యేసుక్రీస్తు రక్తం ద్వారా వస్తుంది. అందుకని యేసు ప్రభు శిలువలో మరణించాడు. ఇది నీ కొరకు, నిన్ను శుద్ధి చేయడానికి, నీకు స్వాస్థ్యం ఇవ్వటానికి, ఆ పరసంబంధమైనటువంటి దైవ స్వాస్థ్యాన్ని నీకు అందించడానికి మధ్యవర్తిగా వచ్చి మరణం శాసనం రాసి ఆయనే మరణమైపోయి తన రక్తాన్ని కాచి నిన్ను విమోచించి పరసంబంధమైనటువంటి ఆశీర్వాదంతో నిన్ను నింపడానికి యేసు ప్రభు వచ్చాడు. ఈ సువార్త నీకు అర్థమైతే, నీ హృదయంలో కనుక ఈ విషయాన్ని నమ్మితే నీ జీవితం ఎంత మారిపోద్దో చూడు. దేని కొరకు బ్రతుకుతావు, దేని కొరకు జీవిస్తావు, తేల్చుకుంటావు. దేవా మాకు కావాలి, నీ ప్రణాళిక ఇది, మనుషులందరి కొరకు చేసిన ఈ త్యాగం మాకు అర్థమైంది అని అర్థమైన వాళ్ళందరూ ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థన చేసుకుందాం. ఏకీభించండి.